तेलंगाना बीजेपी के सदर बंडी संजय कुमार ने उर्दू और मदारिस के ताल्लुक से जहर अफशानी की है। एक प्रोग्राम से खिताब करते हुए बंडी संजय ने कहा है कि अगर राम राज्य कायम होता है तो उर्दू जबान पर मुकम्मल पाबंदी आयद कर दी जाएगी। उन्होंने मदारिस को भी तनकीद का निशाना बनाया। बंडी संजय ने मदरसों को तखरीबी सरगर्मियों का मरकज करार दे दिया और उनकी निशानदेही करने की बात भी कह डाली। ఈ తెలంగాణలో రామరాజ్యం వస్తే ఉర్దూను శాశ్వతంగా నిషేధిస్తాం। దేశంలో ఎక్కడ బాంబు దాడులు జరిగినా ఇలా మదర్సాల కేంద్రంగా మదర్సాలన్నీ కూడా ఉగ్రవాదులకు శిక్షణ తరగతులుగా శిక్షణ కేంద్రాలుగా ఇలా మదర్సాలు ఉంటున్న విషయాన్ని గుర్తించండి। ఈ మదర్సాలకు ప్రభుత్వాలు స్కాలర్షిప్లు ఇస్తూ స్టైఫండ్లు ఇస్తూ జీతాలు ఇస్తూ కంప్యూటర్లు ఇస్తూ ఇంకా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది। కాబట్టి ఈ తెలంగాణలో రామరాజ్యం వచ్చినాక ఒక్క మదర్సా లేకుండా ఈ తెలంగాణ నుంచి శాశ్వతంగా మదర్సాలను నిషేధిస్తాం। హిందూ ధర్మం కోసం పనిచేసే సంస్థలను తప్పకుండా ఇస్తాం। మైనార్టీ రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లో రామరాజ్యం వచ్చిన తర్వాత పూర్తిగా తుడిచిపడతాం। నేను సవాల్ చేస్తున్నా, ఓవైసీకి సవాల్ చేస్తున్నా, కుహానా సెక్యులర్ వాళ్ళ నేను సవాల్ చేస్తున్నా। నా సవాలు మీకు దమ్ముంటే స్వీకరించండి। ఈ తెలంగాణ రాష్ట్రంలో చలో మసీదులను తవ్వి చూస్తే ఆడ శవాలు వెళ్తే మీరు తీసుకోండి, శివం వెళ్తే మాకు అప్పగించండి।